అందరికీ నమస్కారం. శ్రీమాతే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. మే 29వ తారీఖు గురువారం రోజున సింహరాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఆ దేవుడు కూడా కాపాడలేడు అని చెప్పుకోవచ్చు. అయితే సింహరాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకు ఆ దేవుడు కూడా కాపాడలేడు అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక సింహరాశి అనేది ఏ విధంగా ఉంటుంది, సింహరాశిలో ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి పూర్తి అంశాలను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్తే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పొబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క సింహరాశి వారు ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. అవకాశాలను కలిసి వస్తాయి. అలానే ఉత్సాహంగా కూడా శ్రమిస్తారు. లావాదేవీల విషయంలో ఏకాగ్రత వహించండి. చెల్లింపులో చాలా జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతలు స్వయంగా తీసుకోకండి. అలానే చేస్తున్న పనుల మధ్యలో నిలిపివేయవద్దు. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే పనులను అలాగే కొనసాగించాలి. అంతేకాదు బంధాలు బెట్టింగ్లో పాల్గొనవద్దు. ఇక సింహరాశి వారు కొన్ని విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అంటే మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే కనుక ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. అయితే ఈ సమయంలో కొన్ని ఆశలు, ఆశయాలు, మానసిక ఆరోగ్య ప్రశాంతత వంటివి అంశాలపైన కూడా మీరు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీకు ఈ సమయంలో ఆదాయం విషయానికి వస్తే కనుక ఆదాయం అయితే వృత్తి ప్రయత్నాలు 100% ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. శ్రమ తక్కువ, ఫలితం అయితే ఎక్కువగా అన్నట్టుగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలందు పోటీదారుల మీద పై చేయి సాధిస్తారు. ఉద్యోగంలో సహచరుల పోటీలను తట్టుకొని మీరు మీ పైకి ఎదగగలరు. అలానే జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారి సమయంలో మీకు అనుకూలంగా ఉంటారు. అంటే మీరు ఏదైనా సరే పనిని మొదలు పెట్టాలి అన్న, వ్యాపారం మొదలు పెట్టాలి అన్న తమ యొక్క సహాయ సహకారాలను మీకు పూర్తి స్థాయిలోనే అందించగలుగుతారు. జీవిత బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో కొత్తగా పుంజుకుంటాయని చెప్పుకోవచ్చు. కొంతలు కూడా కొత్త మార్పులు వస్తాయి, గౌరవ మార్పులు వస్తాయి. షేర్లు, సెక్యూరిటీలను పెట్టుబడులు పెట్టడానికి ఇది బాగా అనుకూలమైన సమయం. అలానే బాగా పురోగతి కూడా ఉంటుంది. ఈ సమయంలో ఆర్థికంగా బాగా పురోగతి చెందుతారు. దాదాపు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. కొద్ది ప్రయత్నాలలో అత్యధికంగా లాభాలు అయితే కలుగుతాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. అంతేకాదు అలాగే మదుపులు చేయడం వల్ల కూడా, పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా బాగా ఆదాయం అనేది పెరుగుతుంది. ఆస్తి వివాదాలు కూడా, కోర్టు కేసులు అనుకోనికంగా ఉంటాయి, పరిష్కరించబడతాయి. అంతేకాకుండా సంపన్న కుటుంబాలకి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం అయితే కుదురుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది సింహరాశి వారికి. అలా అని ఈ సమయంలో ధన స్థానంలో చంద్ర మంగళ యోగం ఏర్పడడం వల్ల ఈ రాశి వారికి పట్టిందల బంగారం అయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం అనేది ఉంది. అలాగే రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. ఆస్తి లబ్ధం కలుగుతుంది. ఆస్తి వివాదాలకు అనుకూలంగా పరిష్కారమై భూ లాభం కూడా. అంతేకాకుండా పిత్రార్జిత ఆస్తి లభిస్తుంది. ఆస్తి పరిస్థితుల విషయంలో విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో జీతాలు పెరగడం, వృత్తి వ్యాపారాలలో లాభాలు పెరగడం అలాగే మీకు తప్పకుండా జరిగేటువంటి కొన్ని అవకాశాలు కూడా ఉంటున్నాయి. మీరు ఏదైతే జరగదు అని అనుకుంటున్నారో అలాంటిది జరిగి తీరుతాయి. ఏదైతే ఒక కోరికను కోరుకొని ఉన్నారో ఆ కోరిక నెరవేరుతుంది. అదేవిధంగా స్నేహితులైన గురువు కుజుల యుతి చెందటం వలన గజకేసరి యోగం అయితే ఏర్పడుతుంది. చంద్రమంగళ యోగం ఫలితాలను పూర్తి స్థాయిలో ఇవ్వడం జరుగుతుంది. వీటి వల్ల శత్రుజయం, పదోన్నతులు, గౌరవ మర్యాదలు తప్పకుండా చోటు చేసుకుంటాయి. ఈ ఉద్యోగంలో అంతంత ఎత్తుకు ఎదిగారు. వృత్తి వ్యాపారంలో కూడా ఈ సమయంలో యాక్టివ్గా ఉంటారు.
అలానే అనేక మార్గాల ఆదాయం చెందుతుంది. మనసులోని కోరిక చాలా వరకు కూడా నెరవేరుతుంది. ఉద్యోగం, పెళ్ళి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ సమయంలో ఈ యొక్క సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. లేదు అనుకుంటే కనుక చాలా రకాల సమస్యలు అయితే ఎదురవుతాయి. అదేవిధంగా చాలా రకాల సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ చుట్టూ కూడా ఉన్నటువంటి అనేక రకాల సమస్యలను కూడా అవ్వచ్చు, కష్టాలు కావచ్చు. ఈ సమయంలో తొలగిపోయే మీ సంపద అనేది పెరుగుతుంది. కానీ సింహరాశి వారు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే చాలా నష్టపోతారు. సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో కొన్ని విషయాలలో జాగ్రత్తగా లేకపోతే అనేక విధాలుగా కూడా కష్టపడతారు. అనేక రకాలుగా సమస్యలను ఫాలో అవుతూ ఉంటారు, సతమతం అవుతూ ఉంటారు. ఎవరు ఎన్ని చెప్పినా సరే వినని పొజిషన్లో ఉండకూడదు. అనగంటే పెద్దవారు ఒక మాట చెప్పినప్పుడు అర్థం చేసుకొని అనుసరించడం ఉత్తమమని చెప్పుకోవచ్చు. అలానే మీరు పెద్దలను గౌరవించారు అంటే కాదు గౌరవిస్తారు. పెద్దల పట్ల ఎక్కువగా గౌరవం, మర్యాద అనేది ఉంటుంది. బంధుత్వాలను కాపాడుకోవడానికి కూడా చాలా ముందుంటారు. ఇక సింహరాశి వారికి అయితే ఇలా మీరు ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకుంటున్నారు అంటే చాలా క్రిటికల్ నిర్ణయం తీసుకుంటున్నారు. అది చాలా అంటే చాలా క్రిటికల్గా ఉంటుంది. ఒకవేళ మీ లైఫ్కి సంబంధించినటువంటి నిర్ణయమే తీసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఖచ్చితంగా కూడా ఎదుటి వ్యక్తులు ఎలా ఉండాలి, ఎదుటి వ్యక్తుల యొక్క అంటే వారి మనస్తత్వం ఏమిటి, అలానే అభిప్రాయం ఏమిటి, అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులు చెప్పిన దాంట్లో ఒకసారి వినాలి, చూడాలి అన్నటువంటి అంశాలను మాత్రం తప్పకుండా మీరు అర్థం చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే చాలా నష్టపోతారని కూడా చెప్పుకోవచ్చు. చాలా ఇలా సింహరాశి వారు ఎదుటి వ్యక్తులు చెప్పేది వినడం వల్ల కూడా వీరికి మేలు జరుగుతుంది. లేదంటే చాలా సమస్యల పాలవుతూ ఉంటారు. చాలా రకాలుగా సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొంత అవగాహన అనేది చాలా అవసరం. ముఖ్యంగా మీరు కొన్ని అంటే క్రిటికల్ సిచ్యువేషన్స్, చాలా క్రిటికల్గా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆలోచించడం చాలా ఉత్తమం. చాలా ఆలోచించి చాలా ముందుకు సాగిపోవాలి. ఎక్కువగా ఆలోచించాలి. అంటే 1-2 సార్లు ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప తొందరపాటు నిర్ణయాలనేటివి అస్సలు పనికిరావని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం ఒకవేళ మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని పెద్దలు చెప్పిన మాట వినకుండా మీ ఇష్ట ప్రకారమే నడుచుకోవాలి అని నడుచుకుంటే కనుక సమస్యలు అయితే తప్పవు. ఇక మీరు చిక్కుల్లో పడతారు. మీ చిక్కులన్నీ విడిపించడానికి ఆ దైవం కూడా ఏమి చేయలేడు అని చెప్పుకోవచ్చు. మీ చిక్కులన్నిటివి కూడా ఆ దైవం కూడా విడిపించలేడు. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. 1-10 సార్లు ఆలోచించండి. మీరు చేసేది రైటా రాంగా, అలాగే అనుభవం ఉండి చేస్తున్నారా, అనుభవం లేక చేస్తున్నారా, అనుభవజ్ఞుల యొక్క సలహాలు సూచనలు అవసరమా కాదా అనేటువంటి దానిపైన పూర్తి అవగాహన అనేది తప్పకుండా ఉండాలి. లేదంటే చాలా సమస్యల్లో చిక్కుకుంటారు. ఆ తర్వాత భగవంతుడు కూడా ఇక మిమ్మల్ని కాపాడలేడు. కనుక ఎప్పుడైనా సరే చాలా ఓపిక, సహనం అనేది అవసరం. ఒక వ్యక్తి జీవితంలో మాత్రం చాలా ఓపిక, సహనం చాలా అంటే చాలా అవసరం. ముఖ్యంగా తమ లైఫ్కు సంబంధించినటువంటి ఆ డెసిషన్స్కు తీసుకున్నప్పుడైతే తప్పకుండా చాలా అంటే అవసరం. తాము లైఫ్కి సంబంధించిన డెసిషన్ తీసుకున్నప్పుడు చాలా అంటే చాలా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే చాలా సమస్యలు వస్తుంటాయి. కాబట్టి ఆచితూచి అడుగులు వేయండి. లేదంటే మీకు చిక్కులు అనేటివి వస్తుంటాయి. ఇక మీరు ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించడం మర్చిపోవద్దు. ఇక అలాగే సింహరాశి వారు సొంత నిర్ణయాలు తీసుకోండి. ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం ఫోన్లకు అతుక్కుపోతారు. మీ బదువుపై ఒక కన్ను వేసి ఉంచండి. అమితంగా తినడంలో పడిపోకండి. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. గృహప్రవేశానికి శుభదినం. మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహారం యొక్క ప్రవర్తనలో సహజంగా ఉండండి. మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు సంతోషానికి ఎన్నెన్నో కారణాలు చెప్పగలవు. సింహరాశి వారికి గురువారం నాడు సంపద, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, కుటుంబం, వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు. సింహరాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 2, పరిహారం వచ్చి బంగారం ఉంగరంలో
ఆర్స్ యంత్రాన్ని ఉంచండి మరియు మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు దానిని ధరించండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.